నేను కాయిన్కి అటు సైడ్ చూస్తే కాంట్రాస్ట్గా దీనికి ఈ పాట రాసి మీరు నంది అవార్డు తెచ్చుకున్న మీరే మీరు అంటే కొంచెం కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మీరు పాపులర్ అయిన పాట కృష్ణవంశీ గారికి రాశారు, సందీప్ చౌతా గారికి నిన్నే వెళ్ళాడుతున్నా రాశారు. నా మగుడు తెచ్చి ఫ్యాన్ ఏమంట అంటే ఇది రాయగలిగిన మీరు ఇది కూడా రాయగలిగారు. మీకు ఇక్కడ సాధక బాధకాలు తెలుసు కాబట్టి దానిలోని ఒక ఫోర్త్ లేయర్ అనుకోవచ్చు. అది కొంచెం కొంటెగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ వాళ్ళలో వాళ్ళే పాడుకుంటూ వాళ్ళు అక్కడ కూడా నేను వాళ్ళు అంటే జనరల్ గా అమ్మాయిలు అంటే నిన్నే పిల్లాడతా సినిమా వచ్చి కూడా చాలా కాలం అయింది కదా. కానీ ఇంకా ఇందాక అన్నారు ఎటర్నల్ గా టైంతో ఇంకా ట్రావెల్ అవుతుంది కదా. ఇప్పుడు బస్సులో వెళుతుంటే ఎవడో ఇట్లా తాకుతుంటాడు ఒకడు, టైప్ నేర్పిస్తే వాడు చేతులు పట్టుకుంటాడు, చేతులు తేరగా బిసుకుతా ఉంటాడు, టేపుతో కొలతలు అంటాడు, టైలరింగ్ షాపోడు టేపుతో కొలతలు అంటాడే, గాజుల వ్యాపారి తేరగా ఇట్లా ఉంటది కదా. అంటే ఒక టీజింగ్ పాటలో కూడా ఇన్ని ముఖాలుగా వెళ్ళాలని మన డైరెక్టర్ ఏం చెప్పరు. వాళ్ళు అక్కడ అబ్బాయిలు లేరు, వాళ్ళు అన్ని మాట్లాడుకుంటున్నారు, చిలిపిగా ఉండాలి, కొంటగా ఉండాలి, పట్టుకోవాలి జనాల్ని, యూత్ని, అంతవరకు చెప్తారు కదా. దాన్ని నేను ఎంత వినోదంగా చెప్పినా కొంచెం శృంగార భావంగా చెప్పినా కూడా నేను ఇది మర్చిపోలేదు. అట్లాగే నేను అదే అనుకుంటున్నాను. అందులో నేను ఇప్పుడు దీన్ని చూసి నేను ఒక రకమైన ఉత్ప్రేరకం పొందాలా లేకపోతే నచ్చుకోవాలా, ఆ రెండు ఉంది. అది మీకు సాధ్యపడింది దానికి. అట్లాగే ఒక అమ్మాయిల సైకాలజీ కూడా చెప్పాను. ఏమనంటే టీచింగ్ అంటే సరదానే మాకు అని చెప్పాము. అది బాగా పట్టింది అప్పటి అమ్మాయిలకి. అంటే ఇలా ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ముందు నేను సమాజానికి నేను ఈ ఫార్మెట్లో ఈ సన్నివేశం ద్వారా డైరెక్టర్ గారు చెప్పిన ద్వారానే ఏమన్నా చెప్పగలనా అనేది నేను మొట్టమొదలు వేసుకునే ప్రశ్న. అది కుమరం భీముడికైనా కావచ్చు, నామవుడు రాంప్యారికైనా కావచ్చు, ఇంకేదన్నా కానీ ఏదైనా మొదలు అలా ఆలోచిస్తాను. ఇప్పుడు ఒక టీజింగ్ పాట, నిన్న నేడు రేపు ఒక నిచ్చెనా, మనకు చెలిమే ఒక వంతేనా, కళ్ళు మూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటాదే అని చెప్తా ఉన్నాను. అలాగే నిన్న నేడు రేపు ఒక నిచ్చెన, మనకు చెలిమి ఒక వంతెన, హృదయం ఇచ్చాడు అమ్మాయి ఎందుకు ఒకరికొకరు కలుసుకోవడానికి, జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయ మరాఠీ. కాలం చిన్న ఝలక్ అలా వస్తుందన్నమాట. జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయ మరాఠీ. ఎక్కడ మొదలెట్టాము? బంగారు కళ్ళ బుచ్చమ్మో చెంగ. మామూలు టీజింగ్ లో మొదలెట్టాము, కానీ చివరికి వచ్చేసరికి ఒక అద్భుతమైన ఫిలాసఫీ ఐ లైక్ దిస్. యవ్వనం అనేది చాలా తొందరగా కరిగిపోతుంది, నువ్వు తిరిగి చూసే లోపే అది ఉండదు అన్నట్టుగా. జారిపోయాక తిరిగి రాదమ్మ కాలం మాయమరాఠీ. మాయమరాఠీ అనే మాట ఎక్కడికి వచ్చింది? నుంచి వచ్చింది. నేను ఫస్ట్ విన్నది కూడా నేను మీ పాటలోనే, మరాఠీ మాయమరాఠీ అనే పాట. అరే ఏం ప్రయోగం చేశారు ఇక్కడ అని చెప్పేసి. అది పాతాళ భైరవ లోపల ఎస్వీరం గారు క్యారెక్టర్ కదా, దాన్ని తీసుకొచ్చి కాలాన్ని తగిలించాను. ఇట్లా నాకు ఇష్టం. ఇట్లా రాయడానికి నేనేమి దాన్ని ఏమంటారు చాలా కష్టపడి ఐరానా పడి చెమటలు వచ్చేసి నెవర్ ఎఫర్ట్లెస్ లేదు. చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఒక్కొక్క థాట్ వస్తూ ఉంటే నేను ఎంజాయ్ చేస్తాను, నేను బాగా సంతోషపడతాను. త్రివిక్రమ్ గారు విశ్వనాథ్ గారితో కూర్చొని ఒక సందర్భంలో పాట సందర్భం గురించి ఒకసారి చెప్తూ ఉంటారు. డైరెక్టర్ అనేవాడు ఒక రచయితకి ఎలా చూపించాలంటే టార్చ్ చేసి చూపించినట్టు చూపించాలని చెప్పేసి అంటుంటారు. అంటే ఇందాక మీరు చెప్పారు, మీరు ఇందాక చెప్పిన పాట నిన్నే పిల్లాడుతులో మీరు ఇందాక చెప్పిన పాట ఏదైతే ఉందో, నేను అప్పుడు చాలా టీనేజ్లో ఉన్నాను. సినిమాలు కూడా అంటే పరిచయం అయినా కానీ మరి పరిధి దాటి చూసే సినిమాలు నా వరకు కాదు. బట్ ఒక టీనేజ్ లో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక రకమైన ఏది ఉంటుంది, నిజంగా లేడీస్ అందరూ కలిసి ఏం చేసుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు, ఆ సినిమాలో సందర్భం కూడా అదే. అట్లా తద్దో ఏదో ఉంటుంది దాని పేరు, నీకు తెలుసా నాకు తెలియదు. నేను తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు వేషాలు వేసుకొని దొంగగా వెళ్ళి చూస్తూ, నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు
ఇప్పుడు అది అందరికీ ఒక సస్పెన్స్ తో కూడిన సందర్భమే. నిజంగా వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఆడలో తెలిసేమో. అది ఇప్పటికీ కూడా ఎప్పటికీ అది అందుకే టైంతో ట్రావెల్ ఎటర్నల్ అందుకే ట్రావెల్ అవుతుందేమో. సో మీకు ఇలాంటి సందర్భాలు మీకు చాలా వచ్చాయి. మీకు ఆ సందర్భాలు మీకు ప్రత్యేకంగా మీకు కల్పించి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆ పాటలు అజరామరంగా ఇంకా ఉన్నాయి. అది ఓసై రామలమ్మ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కృష్ణవంశీ గారి సినిమాలో అన్ని సీతారామ శాస్త్రి రాస్తారు, అవును, కానీ ఏదో ఒక పాట నాకు ఇచ్చేవాడు కృష్ణవంశీ. ఆయన దృష్టి ఏంటో మనకు తెలియదు. బట్ నేను ఇచ్చిన ఆ ఒక్క పాట కూడా నేను న్యాయం చేసే ప్రయత్నం చేసేవాడిని. అది కృష్ణవంశీకి బాగా ఇష్టపడేవాడు. ఆర్థోపెడిక్ డాక్టర్లు ఉంటారంట, వాళ్ళు మనుషుల్లో చూడరంట, నడుస్తున్న అస్థిపంజరాలా చూస్తుంటారంట. కవి కూడా తన చుట్టూ కనిపించినంత కవితాత్మకంగానే చూస్తాడు. దాన్ని అర్థం చేసుకునే ప్రాసెస్ లో ఒక అలౌకిక స్థితి ఉంటుంది, ఒక హై ఉంటుంది. వాహ్ ఎంత బాగుంది ఈ ఫీలింగ్ అని. అది ఎవరికి చెప్పలేడు. భాష తెలిస్తే సంతోషమే, అది ఒక రచయితకి తెలుసు. రాసిన తర్వాత అది వేరే వాళ్ళకి అర్థమైతే సంతోషమే. లేదంటే అతను మళ్ళీ చదువుకుని అబ్బా ఎంత బాగా రాశాను, ఎంత గొప్పగా రాశానని తనకు ఆ ఫీలింగ్ తన వరకే, స్వార్థపూరితంగా తన వరకే ఉంటుంది. కానీ మీలో ఒక టీచర్ కూడా ఉన్నారు. అది అందరికీ అర్థమయ్యే ప్రాసెస్లో ఒక టీచర్ బయటపడుతూ ఉంటాడు. తప్పకుండా పడాలి కూడా. అప్పుడే అందరికి రీచ్ అవుతుంది, అప్పుడే అందరికి అర్థం అవుతుంది. అర్థమైందాన్ని వాళ్ళు పాఠాలు అర్థమయ్యేలా చెప్పేవాడే కదా టీచర్. ఎగ్జాక్ట్లీ, పంతులు అంటే. సో మీకు ఆ రెండింటి బ్లెండ్ మీలో ఉంది. అందుకే కొన్ని పదాలు చాలా తొందరగా అర్థం అవుతాయి అనిపిస్తుంది. కానీ దీని మూలం నాకేమనిపిస్తుంది అంటే, మీరు ప్రజాకవిగా ఉన్నప్పుడు నేను రాసిన పదం కానీ వాక్యం కానీ అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి జనాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకే మీరు పాట వినిపించి వాళ్ళ ఆమోదం పొందిన తర్వాత అది ఆమోగ్యదాయం అని తెలిసిన తర్వాత బయటకు వచ్చేది అనమాట. అంతే. అందుకేనేమో ఇది అంత ఈజీ అనిపిస్తుంది. అది నాన్న సంప్రదాయం. అది ఓకే. నాన్న పాట రాసిన తర్వాత అమ్మకి చెప్పేవాడు. అమ్మ ఏదన్నా అందులో తనకి ఇబ్బందిగా ఉంటే ఇది కొంచెం అనేది. మా నాన్న మొట్టమొదలు పల్లెటూరి పిల్లగాడు పాటలోనే తప్పటడుగుల లెఫ్ట్ రైట్ అని రాశాడు. తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల లెఫ్ట్ రైట్. మమ్మ లెఫ్ట్ రైట్ అని నడుస్తారు కదా. మా అమ్మ అభ్యంతరం చెప్పింది. ఆ సంభాషణ నాకు బాగా గుర్తుంది. లెఫ్ట్ రైట్ అనే మాట ఈ పాటలు అవసరమా అంది. ఊరికే అందరూ అంటుంటారు కదా, అందుకోసం అన్నారు. ఎందుకు లెఫ్ట్ రైట్? తప్పటడుగుల ఇంకేదన్నా అనండి, నడక ఏదో అనండి అంటే. అప్పుడు నాన్న సవరించుకొని తప్పటడుగుల నడక తీరు అని రాశాడు. తర్వాత మా నాన్న మా ఊళ్ళో ఉన్న, ఇన్ఫాక్ట్ వింటుంటే నాకే నచ్చలేదు ఇప్పుడు మీరు చెప్తుంటే. లెఫ్ట్ రైట్ మా ఊళ్ళో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, పని పాటలు చేసుకునే వాళ్ళు, కలుపు తీసుకునే వాళ్ళు, శ్రమజీవులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి పాట వినిపించేవాడు. ఫస్ట్ చేసే పని అమ్మ. తర్వాత వాళ్ళు కూడా జబర్దస్త్ ఉన్నది పంతులు. మా నాన్న అందరు పంతులు అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రాత్రిపడి పెట్టి మా అమ్మ కూడా చదువు చెప్పినాడు కాబట్టి మా అమ్మ కూడా మా నాన్నని పంతులు అనే పిలిచేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.